హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మరలా ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చానండి. థంబ్నెయిల్లో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. తెల్లపిండి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను ముందుగా రొయ్యలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసి దాని తర్వాత రొయ్యలు కూడా యాడ్ చేశాను. వాటితోనే నేను పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అది రొయ్య స్మెల్ రాకుండా ఉంటుంది. కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. రొయ్యలు అయితే ఫ్రై అయిపోయాయండి. నేను వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మీకైతే ఒక చిన్న విషయం అండి, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంతసేపు చెప్పండి, మనం వీడియో చూసినంత టైం కూడా కాదు కదా. వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ మీద ఆన్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకు ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే క్లిక్ చేసుకుంటే మనం ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సరే, మనం ముందుగా ఆయిల్ ఉంది కదా మనకి, ప్రాన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే నేను కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. అలాగే ఆనియన్స్ కూడా వేసి నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, వేసి కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము. నేనైతే చిన్న చిన్న ఆనియన్స్ 2 కట్ చేసుకున్నానండి. పెద్ద ఆనియన్ అయితే ఒకటి చాలు, చిన్నవి అయితే 2 కట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా పంటికి తగిలేలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మనకి తెలగపిండిలోకి. చూడండి, ఇక్కడైతే కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది కదా, బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక నేను కొద్దిగా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం రొయ్యలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఇలా ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకుంటే మనకి ఆ పచ్చి వాసన అంతా పోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ యాడ్ చేశానండి. ఇక్కడ కొంచెం మగ్గనివ్వాలి మంచిగా, దానికి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత నేను ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా రొయ్యలు, అవి యాడ్ చేస్తున్నాను. కొంతసేపు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇవి రొయ్యలు కూడా కొంచెం మంచిగా ఫ్లేవర్ అంతా తీసుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ది. దాని తర్వాత మనము ఇంకా కావాల్సిన పదార్థాలు ఉంటాయి కదా, ఉప్పు, కారం, పసుపు, అవి కూడా యాడ్ చేసుకుందాము. కాసేపు అయితే మనం ఇలా మగ్గనిద్దాము ఆయిల్లో. ఇలా మనం తెలగపిండి రొయ్యలు కర్రీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు రెగ్యులర్గా నార్మల్గానే కుక్ చేసుకుంటాం కదా, ఇలా తింటే మన హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నేను పసుపు యాడ్ చేశాను. పసుపు మీకు తగినంత, కారం టేస్ట్కి సరిపడా, స్పైస్ ఎక్కువ కావాలంటే స్పైస్ ఎక్కువ, లేదంటే నార్మల్గా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. నేను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఇంకా మనకి టేస్ట్ బాగుంటుంది, రొయ్యలు కదా, సో మంచిగా ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. వీటిని బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై అయ్యాక నేనైతే 1 కప్పు తెలగపిండి తీసుకున్నాను. సో 2 గ్లాసెస్ వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 గ్లాసే యాడ్ చేస్తానండి వాటర్. ఇక్కడైతే మనకి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. 1.5 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. మన వాటర్ ఏంటంటే బాయిల్ అయ్యే వరకు మంచిగా మరగనివ్వాలి. అలా మరగనిస్తే ఏంటంటే మనం పిండి కలుపుతాం కదా, ఇది బాగా కుక్ అవుతుంది. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయండి. మనం పక్కన పెట్టుకున్న తెలగపిండి అయితే ఇంకా మనం యాడ్ చేసుకోవడమే. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి, కొంచెం త్వరగా మరుగుతాయి కదా. సో తెలగపిండి అయితే యాడ్ చేసేసుకుందాము. 1 కప్ తీసుకున్నానండి నేను ఎగ్జాక్ట్గా. అంటే క్వాంటిటీ మనకి ఎంతమంది ఉంటామో దాన్ని బట్టి క్వాంటిటీ మనం తీసుకోవాలి. మాకైతే 1 బౌల్ సరిపోతుంది, చిన్న బౌల్ తీసుకున్నాను. దీన్ని ఉండలు పట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం ఓపికగా, ఇక్కడైతే దగ్గరే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఉండలు పట్టకుండా మనం ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఏంటంటే మనకి పొడి పొడిగా వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా పోయే వరకు మనం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఈ ఒక్క ప్రాసెస్ మాత్రం దగ్గరుండి కుక్ చేసుకుంటే మనకి అంత బాగా వస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్ మీకు కూడా అర్థమైతే మీరు కూడా ఇలా కర్రీ చేసుకుని తినొచ్చు. ఎవరికైనా రాలేని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా.
నేనైతే లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఒక 10 to 15 minutes నేను కుక్ చేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 10 to 15 minutes అయిపోయిందండి. నేను చూపిస్తున్నాను చూడండి. మీకు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంత వాటర్ ఏం లేదు మనకి. ఇంకా కొంచెం డ్రై అయితే ఇంకా పొడి పొడిగా వస్తుంది మనకి కర్రీ. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. కలర్ కూడా బాగా వచ్చింది. తెల్లపిండి హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు తినడం వల్ల చాలా మంచిది. ఓల్డెన్ డేస్లో మా అమ్మమ్మ వాళ్ళు అలా చేసేవారు. ఇప్పుడైతే మనం తగ్గించేసాం కదా తినడం. నేనైతే చాలా డేస్ అయింది కుక్ చేసి. ఎలాగో కుక్ చేస్తున్నాను కదా అని చెప్పి మీకు రెసిపీ చూపిద్దామని వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందండి. తాలింపు పెట్టుకుందాము. నార్మల్గా తాలింపు పెట్టుకోకుండా తినొచ్చు, బట్ తాలింపు పెట్టుకుంటేనే దీనికి టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మనకి ఏంటంటే ఎండుమిర్చి వేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కరివేపాకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే వాటి రెమ్మలు తీసేసుకుని బాక్స్లో, స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టేసి స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు అయితే వస్తుంది. నేనైతే అలానే చేస్తాను. నార్మల్గా అయితే మనం కవర్లో పెట్టేసి అలా పెట్టేస్తూ ఉంటాం కదా, అవి వాడిపోతాయి, ఆకులు వాడిపోతాయి, మనకి ఫ్రెష్నెస్ ఉండదు, దాని ఫ్లేవర్ కూడా ఉండదు. ఇలా మనం బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఫ్లేవర్ అలానే ఉంటుంది. వాష్ చేయకుండా పెట్టుకోవాలంటే వాష్ చేస్తే తడికి ఇంకా ఆకు పాడైపోతుంది. మనకు కావాల్సినప్పుడు తీసుకుని వాష్ చేసుకుని మనం తాలింపులో వేసుకోవడమే. నేనైతే ఇక్కడ తాలింపు అయితే పెట్టేశాను. ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న టిప్ అని అనుకోవచ్చు దీన్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా స్టోర్ ఉంటుంది. నార్మల్గా బయట వదిలేయచ్చు, లేదంటే మీ ఇష్టం, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మనకి తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా. నేనైతే కర్రీ అయిపోయింది కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూడండి, తాలింపు పెట్టుకుంటేనే మనకి టేస్ట్ వస్తుంది. నార్మల్గా పచ్చిగా తింటే అంత బాగోదు. అది మీ ఇష్టం. నేనైతే తాలింపు పెట్టుకోమని చెప్తాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఇలా పొడి పొడిగా తెలగపిండి రొయ్యల కర్రీ అయితే మనం రెడీ చేసేసుకున్నాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.